ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా మధ్యవర్తిత్వంలో ఎడతెగని చర్చలు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపట్టం లేదు. ఇరుపక్షాలు తమ డిమాండ్లతో మొండిగా ఉండటమే అందుకు కారణం. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తమకే వదిలేయాలని రష్యా డిమాండ్ చేస్తోంది. దీన్ని అంగీకరించేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జూన్లోగా యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలని అమెరికా ఇరు దేశాలను ఒత్తిడి చేస్తోంది. యుద్ధం మొదలై ఈ నెల 24కు 4 ఏళ్లు పూర్తవుతున్న వేళ అందులోని కీలక పరిణామాలను ఈ కథనంలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ చరిత్రలో సుదీర్ఘ పోరాటంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలను ఓడించడానికి సోవియట్ యూనియన్కు 1418 రోజులు పట్టగా గత నెలలోనే ఈ సమయాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాటేసింది. అప్పటి యుద్ధంలో బెర్లిన్ వరకు దూసుకెళ్లిన రష్యా సైన్యం ఇప్పుడు సరిహద్దుల్లోని ఉక్రెయిన్ తూర్పు పారిశ్రామిక ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతోంది. కీవ్ను స్వాధీనం చేసుకుని అనుకూల సర్కార్ను నియమించేందుకు మాస్కో చేసిన ప్రయత్నాలు ఎంతకు కొలిక్కి రావటం లేదు. ఉక్రెయిన్కు అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాలు ఆయుధాలు సరఫరా చేసి మద్దతివ్వడమే అందుకు కారణం. మరోవైపు రష్యా శక్తివంతమైన క్షిపణుల్ని ప్రయోగించలేదు. చిన్న తరహా క్షిపణులతో దాడులు కొనసాగిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఇరు దేశాల సైన్యాలు రహస్యంగా ముందుకు సాగడాన్ని డ్రోన్లు భగ్నం చేస్తున్నాయి. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా రోజు వందలాది డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఎలక్ట్రానిక్ జామింగ్ నుంచి తప్పించుకునేందుకు ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను వదులుతోంది. ఉక్రెయిన్ సైతం వీటినే నమ్ముకుంది. గతంలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరిట మాస్కో వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. సీ డ్రోన్లతో అనేక రష్యన్ యుద్ధ నౌకల్ని ముంచేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. రెండు 2014లో ఆక్రమించిన క్రిమియా సహా 20% ఉక్రెయిన్ భూభాగం ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. ప్రత్యర్థి భూభాగంలోకి చొచ్చుకెళ్లే విషయంలో మాస్కోకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గత 2 ఏళ్లలో దొనెట్స్క్ ప్రాంతంలోకి దాదాపు 50 కిలోమీటర్ల మేర మాత్రమే వెళ్లగలిగింది. పోక్రోవ్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు 2 ఏళ్లుగా రోజుకు సగటున 70 మీటర్ల చొప్పున ముందుకు సాగుతోంది. రష్యా పురోగతి నత్తనడకలా ఉందని నాటో చీఫ్ మార్క్ రుత్తే ఇటీవల వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన సంఖ్యను అంచనా వేసింది. రష్యా సైనికుల్లో 12 లక్షల మంది గాయపడగా వారిలో 3,25,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఉక్రెయిన్ సైనికుల్లో 6 లక్షల మంది గాయపడగా వారిలో 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇరు దేశాల డిమాండ్లు దీనికి అడ్డుగా మారాయి. ఉక్రెయిన్లో తాము స్వాధీనం చేసుకున్న 4 ప్రాంతాల నుంచి జెలెన్స్కీ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నారు. దీన్ని ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. అమెరికా వంటి దేశాల నుంచి భద్రతా గ్యారంటీ ఉండాలని కోరుతోంది. కాల్పుల విరమణకు ముందు ఇవి జరగాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు సమీప భవిష్యత్తులో కనిపించేలా లేదు. యుద్ధానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యారు. ఈ ఏడాది జూన్లోగా యుద్ధం ముగింపుపై ఓ ఒప్పందానికి రావాలంటూ అగ్రరాజ్యం డెడ్లైన్ విధించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల వెల్లడించారు. ఒకవేళ గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే దాన్ని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది.